వేసే అధికారం ఉంది కానీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేది లేదు చట్టం. ఓకే. ఎందుకు అంటే దీన్ని వ్యాపారంలో భాగం కింద చూస్తారు కానీ ఇది దేశద్రోహము సామాజిక ద్రోహం కిందనో చూడరు. లేదంటే దీన్ని స్మగ్లింగ్ చూడరు వ్యవస్థలు. ఎందుకని ఇదేమి దోపిడీ కాదు, మడ్డలు చేసేది కాదు, మానభంగాలు చేసేది కాదు. బియ్యానికి సంబంధించి ఇక్కడ ప్రతి లేయర్ లో కూడా ట్యాక్స్ వస్తుంది వాళ్ళకి, ప్రభుత్వానికి. ఎందుకని ఇప్పుడు ఒక వ్యాపారస్తుడి పేరుతో ఈ బియ్యం వెళ్తుంది అనుకోండి, ఇప్పుడు ఏదో 16-17 సంస్థలు చెప్పారు కదా, జిఎస్టీ కడతారు కదా అక్కడ సచ్చినట్టు. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు జిఎస్టీ కడతారు కదా సచ్చినట్టు. అంటే అక్కడ పన్ను కడుతున్నది, ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి అక్కడ. రెండవది, బియ్యాన్ని ఎవడికో తన్ని లాక్కుపోవట్లా. తన్ని లాక్కుపోతే క్రైమ్ అవుతుంది. పోనీ బియ్యం మీకు ఇవ్వకుండా తీసుకెళ్ళి అమ్ముకుంటే క్రైమ్ అది. ఎందుకని? మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీ నోటి దగ్గర ముద్దలు అక్కుపోతున్నారు. కానీ ఇక్కడ బియ్యము వాళ్ళే అమ్ముకుంటున్నారు కాబట్టి చట్టం ఇక్కడెక్కడ పాయింట్ లేదు. ఇందులో చట్టం మార్చాలి ఇప్పుడు. ఎలాగా? నెంబర్ బియ్యం అంటే రేషన్ అంటే నెంబర్ బియ్యమే, నెంబర్ బియ్యం అంటే రేషన్ బియ్యమే. ఆ నెంబర్ బియ్యం అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు అన్నారు అనుకోండి, రైతులు మొత్తం సర్వనాశనం అవుతారు. ఎందుకని? 100కి 40 మంది పండిస్తోంది అదే, 100కి 40-50 మంది పండిస్తోంది అదే. వాళ్ళు ఎవరికి అమ్ముకోవాలి?